ప్రైజ్ లార్డ్. ప్రభు యేసు క్రీస్తు మీకందరూ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తుందంటే ఆ సాక్ష్యం ఏంటంటే ఎన్ఆర్ గాస్పుల్కి పట్టుబడి ఈ నెలకి నాకు 9 సంవత్సరాలు 9th యానివర్సరీ. నాకు ఈ ఎన్ఆర్ గాస్పుల్లో నేను చేర్చబడి 9 years నిజంగా దేవుడు తన కంటికి రెప్పలా కాపాడి వెలుచుని మార్గలు అయితే చేర్చిన పనులు అయితే ప్రాజెక్ట్ విషయాలు అన్నింటిలో తన విశేషమైన కృపను నేర్పించి మరొకసారి నన్ను ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టారు. దాన్ని బట్టి దేవుడు వందనాలు చేస్తున్నాను. ఇదే మంత్కి నా సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే కంపెనీలో చేస్తున్నాను 8 years, ఒకటే కంపెనీలో 8 years దేవుడు సస్టైన్ అవ్వడానికి దేవుడు ఎంతగానో చూపించడానికి బట్టి దేవుడు వందనాలు చేస్తున్నాను. మరి నేను అనుకోలేదు అసలు నేను ఈ స్థితికి నన్ను దేవుడు తీసుకొస్తాను. ఎందుకంటే బాగా విరుద్ధంగా ఉండేవాడిని దేవునికి ఒకప్పుడు 2016లో. తల్లిదండ్రులేమో మంచి భక్తిపరులు, హైదరాబాద్లో నేనేమో విచ్చులుడిగా తిరుగుతూ దర్శనానికి బానిసగా అక్కడ ఉండేవాడిని. 2016 ఫిబ్రవరిలో అండి నేను ఇక్కడే బాత్రూమ్ నగర్లో ఒక చిన్న హాస్టల్లో ఉండేవాడిని. అంటే నేను ఎన్ఆర్ గాస్పుల్ ఎలా పట్టుబడ్డానో ఒక 2 నిమిషాలు చెప్తాను మీకు. జనరల్గా నేను స్మోక్ చేయడానికి నేను ఇక్కడికి వస్తాను అనమాట. ఆ చికెన్ షాప్ ఎదురుగా ఛాయ్ కొట్టు ఉంటుంది, అక్కడికి వచ్చి ఇటు తిరుగుతూ వస్తుంటే ఆ రోజు సౌండ్ వినబడింది అనమాట, ఆరాధన. అని ఫిలిప్ అన్న వాక్యం చెప్తా ఉన్నాడు 2016 ఫిబ్రవరి. నాకేంటంటే ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా ఎక్కడన్నా ఆరాధన అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఆ పిల్లలు ఆ ఫౌండేషన్ అయితే నాకు నా తల్లిదండ్రుల గురించి తెలిసింది అనమాట. వాళ్ళు ఎప్పుడు మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వెంటనే లోపలికి వెళ్ళి ఆ మూల కూర్చున్నాను నేను. ఆ రోజు వాక్యం ఏంటంటే, నీ పాపం వల్ల నువ్వు చచ్చిన స్థితికి వెళ్తున్నావు, ఆజ్ఞాతిక్రమే పాపము, నువ్వు ఇంకనూ పాపానికి పాపం కూడుకొని నువ్వు ఇంకనూ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నా వాక్యం వచ్చింది. ఆ రోజు మారుమనసు పొందాను. ఆ రోజు అన్ని విడిచిపెట్టేసింది దేవుని కోసం. ఆ రోజు నుంచి ఎన్నో ఉపవాసాలు చేసేవాడిని. ఇక్కడికే వచ్చి ఉపవాసాలు భయంకరంగా, అంటే 2 days 3 days అప్పుడు ప్రకటించేవాళ్ళు ఇక్కడ 3 day ఫాస్టింగ్ ప్రేయర్, 2 days ఫాస్టింగ్ ప్రేయర్ అని. మార్చుకున్నాను నా జీవితము. దేవుడు నా జీవితాన్ని మార్చాడు, ఉన్నతంగా పెట్టాడు. దానికి దేవుడు వందనాలు చేస్తున్నాను. మరి నా యొక్క పరీక్ష విషయంలో కూడా దేవుడు ఎంతగానో చూపించాడండి. నేను తీర్మానం తీసుకున్నాను, నేను దేవుడికి ప్రభు నా జీవితాన్ని మార్చాడు కదా, ఏం చేయాలంటే నా పరిచయం చేయని చెప్పి ఆయన చెప్పాడు. ఆ రీతిగానే నేను పరీక్షలో బాగా వాడబడుతున్నాను. నా ఆఫీస్లో కూడా ఒక 5 మందికి నేను సువార్త చెప్పానండి. నేను ఇంటికి వెళ్తున్నా కూడా ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా సేవకులు పిలిచినా నేను సువార్త సేవలు అన్నింటిలో పాల్గొంటున్నాను. మరి ఇంతటికి కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరు వ్యక్తులు నేను చాలా రుణపడినట్టు. ఒకటి దేవుడికి నేను ఎలాగో చాలా రుణపడినట్టు. రెండో విషయం ఏంటంటే అమ్మగారికి, ఫిలిప్ అన్నకి, జాష్ అన్నకి నేను ఎంతగానో రుణపడినట్టు. ఎందుకంటే ఆ టైంలో నేను ఫాస్టింగ్ ఎక్కువ చేసేవాడిని. అమ్మగారు వాళ్ళు వండుకున్నారా నాకు ఒక ముద్ద పెట్టి ఇంటికి పంపించేవాళ్ళు. వాళ్ళు వండుకున్న, అంటే నేను ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. యాజ్ ఏ అన్నోన్ పర్సన్గా చర్చకి వచ్చాను కదా, వాళ్ళు వండుకున్నారా నాకు ఒక ముద్ద పెట్టి తిని పంపించేవాళ్ళు, ఖాళీ కడుపుతో పంపించేవాళ్ళు కాదు. అట్లా ఆదరించారు నన్ను ఈ కుటుంబము. మరి వీళ్ళ మెసేజ్లే నా జీవితం ఎంతగానో ప్రభావితం చేశాయి. ఫిలిప్ అని, జాష్ అని. నేను ఎక్కడ పరిచయం ఉన్నా కూడా నేను నా సాక్ష్యం ఒకటే చెప్తాను. ఎన్ఆర్ గాస్పుల్ గురించి నేను ఎంతగానో 2 మాటలు చెప్పి నేను వాక్య పరిచయంలోకి వెళ్తాను. మరి అటువంటి జీవితం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చేస్తున్నాను. ఇంకను నా యొక్క పరిచయంలో ఇంకా అధికంగా దేవుడి కోసం వాడవాలని ఆశపడుతున్నాను. ప్రార్థించండి. మరి ఈరోజు తల్లిదండ్రులు చెప్పారు మ్యారేజ్ చేస్తామని చెప్పి, మరి ప్రార్థించండి. మీకు అందిన ప్రార్థనలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ చిన్న సాక్ష్యం.